నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీజ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాజస్థానీ గట్టా కర్రీ. దీన్ని దహీ గట్టా కర్రీ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. రోటీ, పుల్కా లేదా చపాతీ, అన్నం దేంట్లోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది. దీన్ని పూర్తిగా వాచ్ చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫర్దర్గా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా ప్లీజ్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి దహీ గట్టా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దామా. మరి ముందుగా దీనికోసం గట్టాను తయారు చేసుకోవాలి. దానికోసం శనగపిండి మీరు ఎంత తయారు చేసుకోవాలనుకునే దాన్ని బట్టి తీసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వచ్చి పసుపు, అలాగే అర టీ స్పూన్ కారం అనేది మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వామండి. వాము ఎప్పుడైనా వేయాలి అనుకున్నప్పుడు కొంచెం నలిపి వేసామంటే దాన్ని ఫ్లేవర్ అనేది చక్కగా కర్రీకి పడుతుంది. అలాగే మనం చేసే గట్టకు కూడా సరిగ్గా పడుతుందన్నమాట. ఇది వేసిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. నూనె ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అప్పుడే మనం గట్టాన్ని నీళ్ళల్లో ఉడికించినప్పుడు విరిగిపోకుండా, చిదిమిపోకుండా ఉంటుందన్నమాట. బైండింగ్ లాగా ఉంటుంది. దీన్ని చక్కగా ఆ మసాలాలంతా కూడా పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టి పిండిలాగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకూడదు. ఇందులో పెరుగు కూడా వేసుకుంటారు. అది నేను తర్వాత వేసాను. మీరు ఈ టైంలోనే వేసేసుకోవచ్చు. మరి నీళ్ళని ఎక్కువగా మాత్రం కలుపుకోకూడదు. మీకు చూస్తున్నారు కదా, ఒక 2 టీ స్పూన్ల పెరుగు వేసాను. ఈ పెరుగంతా కూడా ఆ పిండికి పట్టే విధంగా చక్కగా కలుపుకొని, ఒకవేళ పిండి లూజ్ అయిపోయింది అంటే కొంచెం పిండిని మళ్ళీ వేసుకోండి. శనగపిండి వేసి కలిపి ఇలా ముద్దలాగా చేసి కొంచెం నూనెని పైన అప్లై చేశాను. వేయకపోయినా కూడా పర్లేదు. అప్లై చేసి దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన మసాలాలన్నీ కూడా తయారు చేసుకుందాము. ముందుగా మీడియం సైజు టమోటాలను ఒక 2 తీసుకున్నానండి. నేను చేసే గ్రేవీ తక్కువ కాబట్టి 2 తీసుకున్నాను. మీరు ఎక్కువ చేస్తుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ విధంగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెరుగులో ఉండలేమీ లేకుండా ఈ విధంగా బీట్ చేసి పెట్టుకోవాలి. మామూలు స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి నేను 1 టీ స్పూన్ శనగపిండి కలుపుతున్నాను. అది కేవలం ఆప్షనల్ మాత్రమే. గ్రేవీ బాగుంటుంది, అలాగే పెరుగు విరిగిపోకుండా ఉంటుందని శనగపిండి అనేది కలుపుతున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలాగా శనగపిండి వేసిన తర్వాత చక్కగా పెరుగులో కలిసేంత వరకు కలిపేసుకొని ఇందులో కొన్ని మసాలాలని కలిపేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అలాగే అర టీ స్పూన్ కారం అనేది మీరు ఎక్కువ తక్కువ చూసి, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి, నేను ఇక్కడ దంచిన ధనియాల పొడిని వేసుకుంటున్నానండి. మీరు మామూలు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా ఒక అర టీ స్పూను. ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఇందులో వేయడం వల్ల ఆయిల్లో మనం వేసినప్పుడు మసాలాలన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి. మీకు కావాలంటే నూనెలో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గట్టాన్ని తయారు చేసేసుకుందాము. దీన్ని మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి, చిన్నవి లేదా పెద్దవి. ఇక్కడ చిన్న పీసెస్గా తీసుకొని ఇలా అరచేతిలో కూడా ఒత్తేసి చేసేసుకోవచ్చు. లేదంటే ఆ పిండిని 2 భాగాలుగా చేసి ఇలాగా పామేసి కూడా చేసేసుకోవచ్చు. వీటి పొడవు అనేది కొంచెం చిన్నగానే ఉండేలా చూసుకోండి. మనం నీళ్ళల్లో వేసి ఉడికించినప్పుడు అవి విరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి. ఇది మనం చేస్తున్నప్పుడే నీళ్ళని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. మీకు కానీ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు కానీ ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నచ్చకుంటే కనీసం డిస్లైక్ అయినా ఇవ్వండి. కమెంట్ చేయడం మర్చిపోకండి. దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫర్దర్గా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా తెలియచేయండి.
ఈ విధంగా గట్టాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత నీళ్ళు ఆల్రెడీ నేను పెట్టి ఉంచానండి, అందులోకి వీటిని షిఫ్ట్ చేసుకుందాం. ఈ విధంగా నీళ్ళు బాగా తెల్లుతున్నప్పుడే వీటిని వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. అన్నీ ఒకసారిగా వదిలేసామంటే విరిగిపోతాయి. కాబట్టి ఇలా 1 బై 1 వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే వాటంతట అవే పైకి తేలిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. బాయిల్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా పైకి తేలిపోతాయి. ఇంకా బాగా తెలియాలి అంటే మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా పైన బుడగల్లాగా వస్తాయన్నమాట. ఇలా వచ్చాయంటే ఈ గట్ట ఉడికిపోయినట్టే. వీటిని చక్కగా ప్లేట్లో తీసేసుకొని చల్లారనిచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ గట్టా ఉడికించిన నీళ్ళను కూడా వేస్ట్ చేయకుండా మనం గ్రేవీలో వేసుకొని ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీకి తయారు చేసుకుందాము. ప్యాన్లో నూనె పోసేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీకు కావాలంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు, బట్ దీనికి ఏమీ వేయరు, ఇలాగే జీలకర్ర మాత్రమే వేస్తారనమాట. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోవాలి. టమోటా అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే అండి, టేస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రమే ఇందులో వేసుకుంటారనమాట. నిజానికైతే చాలామంది మసాలాలతో పాటుగా పెరుగును వేసి మాత్రమే దీంట్లో చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా టేస్ట్ కోసం టమాటాలని యాడ్ చేసుకుంటారు. మీకు కావాలంటే ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇందులోకి జీలకర్ర పొడి అలాగే సోంపు పొడి కూడా వేస్తున్నాను. ఈ రెండు కూడా ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంగువ మాత్రం కంపల్సరిగా వేయండి, ఒక చిటికెడు. ఇదంతా కూడా చక్కగా కలిపేసి టమాటాలో నుంచి నూనె అంతా కూడా చక్కగా పైకి తేలి టమాటా బాగా ఉడికిన తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారిగా వేసేసాము అంటే అది మొత్తం చల్లబడిపోతుంది అన్నమాట. గ్రేవీ అంతా చల్లబడిపోవడం వల్ల పెరుగు విరిగిపోతుంది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం వేసినప్పుడు కలుపుతూనే ఉండాలన్నమాట. నేను శనగపిండి వేసాను కాబట్టి పెద్దగా ఏమీ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవన్నమాట దీనికి. బట్ మీరు మామూలుగా పెరుగు ఎప్పుడు దేంట్లో వాడినా సరే మా పెరుగుకి లమ్స్ లేకుండా ఉండాలి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, వేసినప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ 3 టిప్స్ కానీ ఫాలో అయ్యారంటే మీరు ఎందులో వేసినా కూడా పెరుగు అనేది విరిగిపోకుండా చక్కగా గ్రేవీలోకి సరిపోతుంది. మనం శనగపిండి వేయడం వల్ల దీనికి మంచి గ్రేవీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా, అలాగే థిక్నెస్ కూడా చాలా బాగొస్తుంది. ఈ విధంగా కంటిన్యూగా కలబెడుతూ ఉండాలని. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగా ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనం వీలైనంత వరకు కలుపుతూ ఉండాలి. మనం 10 నుంచి 15 నిమిషాల వరకు కలిపినా కూడా ఈ గ్రేవీ టేస్ట్ అనేది పెరుగుతుంది, కానీ అస్సలు తగ్గదు. నేనైతే ఇక్కడ 10 నిమిషాల పాటు దీన్ని కంటిన్యూస్గా కలిపెట్టాను. ఇది మనకి ఆయిల్ పైకి చక్కగా పైకి తేలేంత వరకు ఉంచి తర్వాత నీళ్ళని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కంటిన్యూస్గా నేను ఒక 10 నిమిషాల పాటు దీన్ని కలుపుతూనే ఉన్నానన్నమాట. మీకు ఓపిక ఉండి దీన్ని ఒక 15 నిమిషాల పాటు కలిపినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నూనె అంతా కూడా పైకి తేలిన తర్వాత మనం గట్టా ఉడకపెట్టుకున్న నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి నీళ్ళని కలుపుకోండి.
ఇది బాయిల్ అయ్యే లోపల మనం గట్టాని కట్ చేసి పెట్టేసుకుందాము. మీకు ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి కట్ చేసేసి, దీనికి కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కూడా వేసుకోవచ్చు, అలాగా కూడా బాగుంటుంది. నేనైతే ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువ కలర్ రాకూడదు, జస్ట్ కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇది వేసిన తర్వాత మరో 10 నిమిషాలు ఉడికినిచ్చి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆపేసి పెట్టేసుకోవచ్చు. కొత్తిమీర ఉండి వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఉప్పుని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతేనండి. మళ్ళీ మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.